తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. రాజేశ్వరి ఏం చేస్తానువే? ఇగో ఎల్లిపాయలు వస్తాను అత్తమ్మ. వేడేంది వద్దకాడి వినాడే? వాళ్ళ కాడికి ఎక్కడ దావా ఇంకా లేవలే పండుకొని. ఏంది మూడు గివర్ దాకా అంటాడే? కొద్ది తెల్ల దాకా పేకాడు గివర్ దాకా పండు రాడే? ఏమి ఇచ్చాంతరం ఉన్నది? మీ ఇంటనే ఉన్నది ఇచ్చాంతరం. ఏం చేయాలన్నావా? కన్ను అనుకోకుండా ఒకటే గుయ్య 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 గుయ్య. ఇగో సూరమ్మ లేదా? ఆయన నీకు ఊరి మీద ముచ్చట్లు అన్ని వెళ్తాయి అత్తమ్మ. ఆడ కూర్చుంటావు కాబట్టి నాకు అదే అవుతుంది చెప్తుంది. నీకు లేని ముచ్చట్లు అన్ని వెళ్తాయి అత్తమ్మ. ఆడకాసేపు కూర్చుంటా, ఏదో వచ్చేసుకుంటా, నీ అచోడదని చెప్తా. నీ పని ఇది కదా అత్తమ్మ మంచిగా. ఏ నన్ను ఏదైనా తిడుతూ ఊకుంటానా? నిన్నేమో తిడతావు, నువ్వు అన్ని ముచ్చట్లు మంచిగా చెప్తావని అంటానా? ముసల్దానికి భారత్ ఊరి ముచ్చలు మొత్తం దీనికే కావాలి. దీన్ని ఎన్నడో నాన్న నేనే చంపుతా గాని లేకుంటే గీయాల దాకా పంటాడేమో ఓడి గిట్టే ఉంటాడే. దీనికి ఎందుకో అచ్చర్రాని ముచ్చట్లు అన్ని నిరదబట్టకుండా. ఇక సరే కానీ ఇక నేను ఇంత దీని అత్త మళ్ళీ అత్త తినరాపో. ఇక కాసేపు కూర్చున్నా ఇవాళ ఇంటికాడనే ఉన్నా. కూర అన్నో ఎత్తామంటే ఏం కూర లేదండి. ఏం చేయాలి మరి? ఉండి ఇంత తొక్కురు చరిత్ర తింటాం. ఏ నాకేమంటావా? నేనేమన్నా అనుకుంటే ఒక కొడుకు ఉడికించుకుంటా నా మందం. తాగుడు పాడబడ తాగుడా పని లేదా పట్టలేదా ఏం లేదా. ఇప్పుడు ముసలామె వచ్చి గింతలు ఒళ్ళు పెట్టబట్టే గిట్లా మాట్లాడబట్టే ఏం చే. ఇగో మా అమ్మ ఏమన్నంటే సప్లికుండా అర్థమైందా? సరే ఇది ఒకటి పట్టుకో రాదు. ఏంటిది? అరే ఇల్లు వచ్చింది, ఇది ఒకటి పట్టుకో. పట్టుకో. కొంచెం నవ్వుకుంటా మాట్లాడు సరేనా? సరే ఇది ఒకటి పట్టుకో, ఇది ఒకటి పట్టుకో. అమ్మా అమ్మా ఇప్పుడే వచ్చినవారా? బాబులేడా? ఉన్నాడు బాగా. అంత మంచిగా రా ఆ, ఇంత మంచిగా బిడ్డ. ఇది పట్టుకో. నేను గందికే పెండ్లద్దు అంటే తింటావారా? ఈనావు ఎందుకు తింటావు? అవ్వ నా పరువు తీయబడితేవి కదరా. ఆయన నా మాట ఇంకేమైతుందిరా? ఇంకెప్పుడు తింటావురా? ఇప్పుడు ఏమైందమ్మా? నీ మాట ఎందుకు ఇంట్లే? ఏం పుట్టింది? ఏంటిది ఏమైందిరా? ఎట్లున్నదిరా అవతారం? ఏంది ఏమైంది? పొలం ముద్దుకున్నది. ఏంటిది ఏమైంది? అదే ఏమన్నా కూడలు అనుకుంటారా? బొమ్మ ఉన్నట్టున్నది అది. అది హైదరాబాద్ నుంచి వస్తాంటే నేనే అద్దు చీర అని చెప్పి ఇబ్బంది అవుతుందని డ్రెస్ వేసుకోమన్నా నేను. వెనకటి రోజులు కావు అంతా గిట్నే తయారైతే పడిచిపోగలరు. నీకేమేరక ఏంది వెనకటి రోజులు కావులు? అసలు ఈ డ్రెస్సులు ఏంది? అసలు పుస్తకాలు ఉన్నాయి ఇంకా మెడల మీద తీసేసిన అవి కూడా మా ఉన్నాయి. కానీ ఎత్తికి బొట్టేదా? బొట్టు లేదు ఏం లేదు. ఇవన్నీ కూడా అంతా నావురా. పాపెట్ల బొట్టు నీ అసలు టెలికటలు పెట్టుకుని కాలపల్లి పెట్టుకుంటలేరు మోటాని కాదా బిడ్డ? ఏదో ప్రేమించిన అమ్మ నీ పెళ్లి చేసుకుంటున్నా అంటే ఏదో నమ్మినా గిట్నేనారా? చెప్పుకోవారా నువ్వన్నా? గిట్టారా? వాడు చెప్తే ఏమింటారు కాలపల్లి నువ్వు ఒకటి మాట్లాడతాను. వెనకటోళ్ళ లెక్క అనుకుంటానవా? ఈ కాలంలో ఫ్యాషన్ ఇది. ఇంకా ఒక్కొక్కరు కోడళ్ళు అయితే ఎట్లా వస్తలే చిన్న చిన్న షెడ్యూలు మిడ్డీలు వేసుకొని వస్తారు. నా కోడలు చూడ నిండు వేసుకున్నది డ్రెస్. ఇంకా మన కోడలు తెలియకలేదు. ఇంకా మంగళసూత్రం తీయలే. కొందరు అయితే మంగళసూత్రం తీసి పారేసి బుత్తంతా షైన్ వేసుకుంటారు. ఇప్పుడు తెలుసా ఫ్యాషన్ కదా బిడ్డ? ఫ్యాషన్ ఒకటి వత్తాదు పలుకుతానవా? వత్తాదు నీకు తెలియదు, అత్తమ్మకి ఏం తెలియదు బిడ్డ. ఎందుకేది అయ్యా రాంగేమన్నా తెచ్చిన వచ్చిన అచ్చుడుతో వెళ్ళా అమ్మా. అచ్చుడు తొడి మొదలు పెట్టింది. పొలగాల లోపల రాని తవ్వలేదా? ఎప్పుడు వచ్చినవరా? గిమేవలు ఆమె నా కోడలు. ఈ కోడలా? బొర బిడ్డో గివ కోసానికేనా 3 ఏళ్ళ బట్టి కోసుకుంటా పొడుచుకుంటా అన్నది. ఈమె కోసమే తోకనిక వాడి ఎంబడెంబడే తిరుగుడు. అందవాడిస్తున్నా చెవులు జోడిస్తున్నా అని ఏమంతా ఉన్నదిరా? తోటల బొమ్మున్నట్టున్నది. టెంట్ హౌస్ కాడ ఉంటాయి ఇసోంటి కింది మీదలు ఒక్కటే వేసింది. నా కోడలు ఏ డ్రెస్ వేసుకుంటే నీకేందే? ప్లాజా వేసుకుంటుంది, పంజాబ్ డ్రెస్ వేసుకుంటది. ఆమె ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటది. నీకేమక్కరే? లేకుంటే నీ లెక్క గోసి పెట్టుకోమంటానా? మంది లోకం చూస్తే ఏమనుకుంటారు? మన బువ్వ తినాలి, మన బట్ట కట్టాలి, మందికి భయపడాలి. అందవాడిస్తున్నా చెవులు జోడిస్తున్నా అని ఇది అరరీతు.
నాలుగు నిలబట్టి అవ్వయ్య నిలిచిపెట్టి ఎట్లుండే బుద్ధి అయిందిరా నీకు ఆ? అయ్యవ కానా రాదా పెళ్ళి పొంగు పట్టుకొని ఉంటారా పెళ్ళి అయిందంటే ఆయన చీర కట్టుకొని అత్తేమైందావా నువ్వు అరే ఇప్పుడు ఏమైంది ముసలిదానా అయినా నీకు మంది సంవత్సరాల మీద పట్టి ఎక్కువే నా ఇంటికి మాటి మాటికి ఎందుకు వస్తావు నీకు ఇల్లు లేదే ఊరికి వచ్చి ఇన్నేకుంటావు నువ్వు ఏదో ఉప్పసం కచ్చి కూర్చుంటాను కోడలని ఏమన్నది ఇప్పుడు? ఏమన్నదంటానే నా కోడలు డ్రెస్ వేసుకొని తెగిట్టుండదని అంటుంది. నలుగురు నాలుగు దిక్కులు అంటారు మంచిగా ఉండాలి ఆడపిల్ల రీతిగా ఉండాలి లోకం వాడుకుంటారు తెలుసా ఎవరు ఎట్లున్నారు ఏం కథ అనేది వాడుకుంటారు పలాని పిల్ల అంటే ఎంత ముద్దుకుంటారే ఓ నీ దండం పెడతానే బిడ్డ నిన్ను బతకనియరు రేపటి నుంచి సీరియల్ కట్టుకో బిడ్డ ఇక వీళ్ళతో వేగలేవు పారాద్రేమో తెచ్చినాం ఎట్లా చూస్తావు మనిషి మొక్కనా కిది వీధిలో ఒక దిగే చూస్తారా లేదా నువ్వు బాగా చూస్తాను కాదా నీకు అందుకే నా పోయేందుకు లేడెళ్ళప్ప అని. ఇగో కాదు కానీ ఇంత చికెన్ తెచ్చిరా వీళ్ళు వచ్చిరి ఏమో ఏమో తెచ్చిలాంటి ఇట్లా అనుకుంటే పోతలే రాయగొడుకులు నాకు సుక్క పోతారు పోరాదు అటు ఇటు. ఏటిదా నీకు సుఖపోసేది నీకు ఇంట్లో దొరుకుతాయి నా ఇంటికి వస్తావు మూడు ముచ్చట్లు చెప్తావు నా కోడలు సరిస్తావు నా భార్యని సరిస్తావు నన్ను సరిస్తావు మళ్ళీ సుఖపోతారా ఆయన నీకు వాసన తాదే చుట్టాలు రాని భయం చికెన్ తెచ్చిల్లో మటన్ తెచ్చిల్లో పోయి తినచ్చు కమ్మక్కు మగన తావే మా ఇంటికి ఆగాని నేను ఆ పైసా ఈ పైసా మూడేసుకొని 10,000 ఇస్తే దగ్గర పెట్టుకున్న పైసలు వారే నీటిగా పెడతారా అంటే పైసలు ఇచ్చినానికి నా ఇంటికి వచ్చి తింటావా తినపోతే ఏదిరా నా ఇల్లు ఇప్పుకపోయే నా ఇల్లు ఇప్పుకపో 10,000 అప్పు ఇచ్చిందట 10,000 కోసం అంటే ఇక్కడ తిని ఉంటుందట నేను ఇచ్చేదాకా పోనే నాకు ఒక బుక్ వేసుకురా తొక్క ఉప్పు వేసుకురా పో భూ వేసిన అనుకో దవడ బొక్కలు మొత్తం ఎరుగుతాయి మళ్ళా నువ్వు నాకు కనిపించాలని సంగతి చెప్తా నువ్వు పైసలు ఇచ్చేదాకా నేను పోనే పోను పో ఏ ఊకో అత్తమ్మ గైన తొట్టింది నువ్వు కూర్చొని నేను వేసుకత్తా. వేసుకురా పో బిడ్డ పానం కావరైతాను నేను రాకుంటూ ఊకుంటానా తినకుంటూ ఊకుంటానా నేను పింఛన్ పైసలు రూపాయి కుప్ప పెట్టుకొని 10,000 ఇచ్చిన మంచిగా పీకల దాకా తాగుతాడు పేకాట ఆడతాడు రోడ్ల పండి తీసుకుంటా నేను పైసలు ఇచ్చేదాకా పోనే పోని తినుకుంటూ ఇన్నే ఉంటా ఇస్తేనే పోతా వాడు ఏం చేస్తాడో చూస్తా ఒక బుక్ వేసుకురా రాక పానం గవరైతాంది ఏమో నాకు పుణ్యాన్ని పెట్టినట్టు అర్థమైనోడా నేను రాను అనగా నన్ను తోలుకొని వచ్చినావు మీ అమ్మ ఎటువంటి మాటలు మాట్లాడుతుందంటే పొద్దులేసి పని అయినా నేను చీరలు కట్టాలా పద్ధతిగా ఉండాలా బొట్లు పెట్టాలా బోనాలు పెట్టాలా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే లేచి నిలబడాలట వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నట నేను గిట్లనే అయితే మా వాళ్ళ ఇంటికి పోతా చెప్తున్నా అరే పల్లెటూరు గట్టినే ఉంటాయి ఈ పద్ధతులన్నీ ఇట్లనే ఇంకెక్కదక్క వేసారనుకో నీ కూడా చెప్పకుండా పోతా నేను మనకి దండం పెడితే ఎవరకు పోతా గీత అని రాక ఇంటికి వచ్చిన మళ్ళీ మా అమ్మ ఏమనుకుంటది నేను ఎవరుడు కాదు అదేదన్నా ఉంటే మీ అమ్మకి చెప్పుకో నువ్వు అరే ఎవరకు ఎవరైనా ఏంది బిడ్డ ఏడిపోతావు నువ్వు పోయినాక వాడిని మాత్రం ఏం చేస్తాడు బిడ్డ ఇంత నౌకరు చేసే నువ్వే పోయినాక వీడు ఉన్నా వేస్టే వీడిని కూడా తీసుకొని పో బిడ్డ వీలైతే నేను కూడా మీ ఇద్దరు వెనక పడేస్తా బిడ్డ ఇంటికాడ అరికోస అవుతుంది నువ్వు దీనికి తిప్పలే అవుతుంది రా తల్లి మీ అమ్మ కూడా మీ డాడీలో ఎక్కినచ్చు కదా నా మాట ఎందుకు అంత పొగరు చూపిస్తుంది నాతోటి చెప్పు ఎందుకు రా నీకు నీ అమ్మకు బాగా పొగరు నీ పొగరు అనిస్తుంది రా నా కోడలు అనిస్తుంది ఓ బిడ్డ అత్తమ్మను వాళ్ళ అవ్వగారింటికి వెళ్ళగొట్టినారా అబ్బా ఆ పని చేయి మామయ్య నాకు టార్చర్ అవుతుంది ఆమెతోటి ఇక అంతే ఏమంటావు సరే మరి నువ్వు కూడా పోతావా మీ అమ్మగారింటికి మాకు అమ్మగారి లేడు నెగ్గిదే మీ అమ్మని తీసుకొని మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పో ఆడ బతుకుపోలే నువ్వు మీ అమ్మ పోతా బాగా పోకట మీకు నువ్వు పోతావు అని మాత్రం మాట బయటికి రా నీకు బిడ్డ సరే మామయ్య నేను పోతున్నా చేత మీద పని చేయి ఏం చేయకున్నా మంచిదే చెయ్యిపో రాదు ఏదన్నా పని చేస్తా ఆ పొలాన్ని కోసం పుచ్చుకుంటే వెళ్ళటం నువ్వు నీ అవ్వ టీ పెట్టు చేస్తా అది కూడా బయట చేతన అయితే నీకు ఏం చెప్తాను హారిక హారిక ఏంటిది ఏదో అయినట్టే ఒర్రే దొరుకుతున్నావు వరుతనం అంటాను ఏం చేస్తాను ఇంట్లో ఏం లే వట్టిగానే ఉన్నా మరి పట్టుకుంటే బాలుగా బట్టలు వింటే ఏమైతుంది మామయ్య నా ఇటు చేసి ఉన్నాయి ఏంది బట్టలు విండాలనా మళ్ళీ నీయి మామయ్య నేను విండా మళ్ళీ గీ ఎండకు పిడకుట్టి ఏం చెప్తావు మరి నేను ఎందుకు విండుతా అబ్బో వచ్చిందమ్మ ఇక మినిస్టర్ అమ్మ తల్లి బట్టలు నేను వింటారా నీ అంటాను ఎవరు వింటారు మరి విండుబా నేను ఇవన్నీ పనులు చేయడానికి రాలే నేను నీ కొడుకు రమ్మంటే వచ్చిన అరే అరవింద్ ఓ అరవింద్ వీనికి అవ్వ పిలిస్తే అసలు చెవు నిలబడే కానీ ఏంటిదమ్మా చూసినవారా బాబు బట్టలు ఉన్నాయి నా బట్టలు ఉన్నాయి పిండిపోవే అంటే నేను పిండా అంటాను ఏమేమో మాట్లాడుతుంది
చూసినా మీ అవ్వ బట్టలు ఉండమంటుంది, నేను పిండా. నాయనే పిండుకోలే, నేను గీల ఎట్లా పిండుతా? అగో ఎవరు పిండిలరా మరి? నువ్వు ఇట్లా పిండావురా? నేను పెడతామా నువ్వు ఒకటి ఆడ వాషింగ్ మిషన్ పని చేయనప్పుడు అప్పుడప్పుడు పెడతా అంతే. మరి అన్నంటే మిషన్ ఉండే మిషన్ లేదు, మరి పిండితే ఏమైతుందిరా? పిండుకో. పిండిపోరాదు. ఏంటిది? బట్టలు పిండన్నా ఎండ ఎట్లా కొడుతుంది చూడు, మళ్ళీ ఈలయాట పిండు. అవును అమ్మ ఎండ కొడుతుంది, ఇప్పుడు ఎందుకు తీరాదు? అగో ఇడిచిన బట్టలు ఎంట్రాలు ఉంటాయిరా. ఎంత కాకపోతే నువ్వు పిండిపోరాదమ్మా, ఎందుకు కొడతాను ఇప్పుడు? నేను పిండుకోన్నారా? నేను నా కొడుకు పెళ్ళి అయితే నా కోడలతో ఎన్నో పనులు చేపిస్తారు అనుకుంటా. నువ్వు ఇస్తానా చేస్తారా? అందుకే ఆమెను అద్దన్నారా కొడుక, నువ్వు దాన్ని చేసుకోకురా పిల్ల అద్దన్నారా. నువ్వు అసలే ఇడకపోతే అదేమో చేసింది, అదే మందో మాకు పెట్టింది రా కొడుక. ఏ అత్తమ్మ మంచిగా మాట్లాడి చెప్తున్నా, అక్కడ చూడు నోరెట్టలేస్తుందో. ఇప్పుడు ఏం పుట్టిందని నేడుతావు? బట్టలే కదా నీ మిడతది. నువ్వు ఇంట్లో పో, నువ్వు ఇంట్లో పో. బట్టలు కగ్గి తలగా. అవునా గట్లా అంటాడా? అబ్బో పెళ్ళైనాక ఆగుతలేడే వీడు. ఏం చేయమంటావు అత్తమ్మ? దాన్ని బట్టలు పిండమంటే ఇగో నేను మిడతా అమ్మ అని పోయి బట్టలు పిండుతాను. అవ్వ నలుగురు చుట్టూ ఇజ్జత పోతుందని నేను పోయి జాడించుకొని ఎండేసుకున్నా. గీదేవాల్సి అన్నట్టే గిప్పటి సంతే ఆల్చితే ఎట్లనే? ఇగో నా అప్పుడైతే ఎరికేనా, మేము సుక్క పొదుగు లేచేది. సుక్క పొదుగు లేచి ఇక మన వాడేమి ఎవ్వరు లేవకపోయేది. 3 గంటలకు లేచి పని అంతా తీసుకొని పొట్టు తీయబోయేది ఎరికేనా. గీది గిప్పటోళ్ళు గట్ల పని ఎక్కడ చేస్తానులే. నేను రాలేదా అత్తమ్మ మీతోటి? నువ్వు వచ్చినావు బిడ్డ, మరి నీ వల్ల నీ కోడలు చేసుకోవాలి కదా పని. ఇగో ఏడు చేస్తాంది, పని లేదు పాట లేదు, నా కొడుకే చెప్తాంది ఏమన్నా అంటే. ఓ ఇక మళ్ళీ నేను అత్తే బిడ్డ ఎట్లా చూస్తాను, మంటం ఎంత చూస్తాంది. చిన్న లేదు పెద్ద లేదు. పెద్దోళ్ళన్న గౌరవమే లేదు అత్తమ్మ. లేదు మారేజ్ చూస్తాందే. ఇది కనుక చేస్తాంది నౌకరి. ఏం నౌకరి చేస్తాంది అంతలో? కాదా అత్త, మా అన్న బిడ్డని చేసుకోరా దాన్ని చేసుకోకురా అన్న. మంచిగా కట్నం వచ్చు, మంచిగా నన్ను కూర్చుంటే పెట్టి బొచ్చడు పని చేసి నాకు. ఓ ఎడ్డిదానా, నీకు ఒక్కడి తెలుస్తలేదు. నేను పోరు పొద్దున వచ్చిన కాంచి వెళ్తే ఇక్కడ నుంచి ఫోన్ అస్సలే తిత్తలేదు ఆ పోరి. ఏం చేయాలి అత్తమ్మ? ఇక నీ మొగుడు వాడు తాగుతోడేనా, వానికి ఏమేరక? నువ్వు ఎడ్డిదానివేనా? ఇక నీ కొడుకు నీ కొడుకేనా కొంగు పట్టుకొని తిరగబట్టేవాడు. ఇక నా కోడలు మారాలంటే కొంచెం ఉపాయం చెప్పరాదు? మాకు చెప్తుంది ఇప్పుడు. మరి దబ్బుని అది ఇంటది. లేదు ఏదో పార్కింగ్ లో కట్ట హన్మకొండ ఒక పార్కింగ్ అట పొయ్యిల్లు ఇంటికాడ ఉంటేనట బోరు కొడుతుందట. బోరు లేకిడి దాని చీర వస్తున్నట, ఇల్లు ఎక్కి శివందులిందట. ఏం చేయాలి అత్తమ్మ? అబ్బో ఏం చీర వచ్చింది బిడ్డో. ఎట్లయితే అట్లాగా నువ్వు మళ్ళీ మేనదాన్ని రేవు చెయ్యి. అంతే అంటవా? అంతే. మరి ఆ మాన బిడ్డను చేయాలంటే వీడు నా ముచ్చ తినాలి కదా నా కొడుకు. నేను తడి చేతతి జరి చెయ్యరాదు. చేతతి నా దగ్గర ఉన్నది మందు. మందా? అబ్బో నాకు లేకలేక ఒక కొడుకు, నా కొడుకు అన్న అయితే కడుపులో పెడతానే. ఏం వాడకో గద బట్టలకో గిట్లకో రాత్తలేరు. అబ్బో నీ బాంచని ఒక్కగానొక్క కొడుకు. అబ్బో వాడు మంది పెడుతుంటాడా? ఈ వారికే వాడు బక్కగా ఉన్నాడు, ఎండిపోతాడు నా కొడుకు. అబ్బో నీ బాంచనిగా మందులు గిందులు లేకుంటే ఏదైనా ఉపాయం చెప్పు. ఏం ఉపాయం? నా బొందులు ఉపాయం అవ్వగావాల బువ్వగాలన్నట్టు అవుతుందా? అదద్దా ఇది కదా మరి గట్టే ఉండు. మరి నేనేం చేస్తావా? ఉపాయం వద్దే వద్దు, నువ్వు చెప్పకుండా మంచిదే. నీ ఇష్టం. మరి నువ్వైతే పోరినైతే చూసుకోగానే నేను శైలో చెల్లి ఇటు పోయేస్తా. అలా చిట్టి పైసలు అన్నది పోయేస్తా. చిట్టి పైసలా? అవో మరి ఆ చిట్టిలా నేను కూడా ఉన్నా, మరి అన్ని పంచుకునేరు. నువ్వు ఉన్నావా? మరి అయితే రా, అయితే ఇంకా మాట్లాడుకుందురా, ఆడ మాట్లాడుకుందురా. సరే అత్తనప్ప. ఆంటీ చిప్స్ ఇయ్యరా? కొత్తగా కనబడతాను. ఎవరురా? నేను రత్నాకర్ వాళ్ళ కోడల్ని. అవునా? ఏ ఊర్రా మీది? ఎక్కడ ఉంటాను మీరు? మాది కమలాపూర్, అమ్మోళ్ళది. హైదరాబాద్ లో జాబ్ చేస్తా. అయినా అక్కడనే ఉండాలిరా, ఇక్కడికంటే అక్కడ ఉంటేనే మంచిగా ఉంటది. ఇక్కడ అందరికంటే మంచిగా అదే రకంగా అనుకుంటారు. అది ఏమైందంటే ఎట్లా మాట్లాడుతారు? ఒక ముచ్చట చెప్తే మనకు ఎవరితో చెప్పకు మరి. సరే. వచ్చావా నూనె ప్యాకెట్ కు కొడుగుడ్లకి ఇట్లా వచ్చింది. మరి రత్నగరంలో కూడా ఏం పని లేదని చెప్తాను ఏందిరా? అవునా? ఇంకేం చెప్పింది? నేను చెప్తే లొల్లీలు అయితే మరి. నేను ఎవరితో చెప్పు. సరే అండి. మీ పేరేం పేరు? నా పేరు శైలజ. సరే.
ఇట్లా పెట్టుకొని చూసే బాలి సీపరేట్ తీసుకొని ఉడితే ఏమైతుంది ఊడ్చుడు కాదు కానీ నీ కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నా? ఎట్లా కనబడతానో మంచిగానే కనబడతాను మనిషి లెక్కల. నువ్వు లచ్చమ్మతో ఏం చెప్పినావు? నేనేం చెప్పినా నేనేం చెప్పలే. అవునా, నువ్వు చెప్పింది శైలజ అంటే నాకు చెప్పిందా? నువ్వేం ముచ్చట్లు చెప్తున్నావు లచ్చమ్మకు? ఏమో నాకేం తెలియదు, నేనేం చెప్పలేదు. నువ్వు చెప్పిన అన్ని తెలుస్తున్నాయి అని నాకు బాగా తెలిసినాయి కంతి. ఓదికి చీపురు కట్టబట్టి ఉడు అంటే లచ్చమ్మకి ఏం చెప్పినావు అని అడుగుతానవా? చూసినావు మామయ్య, లచ్చమ్మతో ఏమేమో చెప్తుందట నాకు శైలజ అంటే చెప్పింది. కరెక్ట్ బిడ్డ. నేను వచ్చేసరికి లచ్చమ్మ ఉన్నది గుస 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 పెట్టుకుంటాను. మన ముచ్చట్లన్నీ ఆ 3 ముచ్చట్ల దానికి చెప్పుద్ది. అది మనల బజార్లో పెట్టి అమ్ముతుంది. అప్పుడు తిరిగి మనం అవుతుంది. అడవేనాడా ఎక్కడైనా నేను ఇంట్లో ముచ్చట్లుగా బయట ముసలిదంటే చెప్తానా? నువ్వు చెప్పండి నాకు ఎట్లా తెలుస్తుంది మరి? ముసల్దాంతో చెప్పండి. ముసలి వచ్చి గీళ్ళ దాకా పంటాడే ఏడే దాకా పంటాడే మొగో నిలవరిచే గిదే నన్ను అనలేదా? నువ్వు నన్ను తిట్టించిందని కదా? నువ్వు చెప్పండి లచ్చవ్వ శైలజ అంటుతో ఏం చెప్తుంది? నువ్వు చెప్తేనే కదా చెప్పేది. ఫస్ట్ నువ్వు తీసుకురా పోవే. నువ్వు విలు మీ సోపతే కదా పిలు. నేనెందుకు పిలుస్తా? నువ్వు పిలుపో, నేను అడుగుతా. మామయ్య లచ్చవ్వకు ఫోన్ చేసి రప్పియు. ఫోన్ చేసి కాదు కానీ నువ్వు ఇంట్లో ముచ్చట్లు బయటలోకి ఎప్పుడు ఎందుకు? నీకు ఎందుకే? నువ్వు ఉండే కాడు ఉండబోద్ది కదా. నా ముసలి దాంతో ఏం సోపతా నీకు? ఏమైందిరా? ఎవరి వెలుగురా లొల్లి? ఏం లొల్లి అత్తానవా? నీకు లొల్లి లెక్క కనిపిస్తుందా? మా ఇంట్లో ముచ్చట మేము కూడా మాట్లాడుకోవద్దానే? అరే ఇదేంటే నువ్వు టీవీ 9 కన్నా ముందుకున్నావేందే? ఎవరి ఇంట్లో లొల్లి అవుతుంది, ఎవరి కాపురం కూలుతూ, ఎవరి ఇంట్లో చిచ్చు పెడుతూ, ఎవరి ఇంటికాడ తిందు, ఎవరి ఇంటికాడ బంధు. ఇదే పని అనే నీకు? ఇంకో పని లేదా అనే? అరే నీ కథలేదేమో సాగుపాటు చే. నేనేమంటారు గత మాట అంటివి? గత మాట అంటారు. నేను నీతోటి ఏం చెప్పినా నువ్వుగా శైలజకి ఏమని చెప్పినావు చెప్పు. నేనేమని చెప్పినా? కొత్త పొలం వచ్చిందంటే పుసుకుని అన్న వచ్చిందట గిట్లా గిట్లా అని చెప్పిన ఉన్నమాట చెప్పిన. ముసల్దానా నువ్వు మాట మార్చకు, వేరే జోలు తీయకు. నువ్వు నా జోలు చెప్పినట్టు నాకు తెలిసింది. నేను ఫోన్లు మాట్లాడుతున్నా, మాతో చెప్తున్నా ఫోన్ మాట్లాడుతున్నా అని. నేను నౌకరీ ఎత్తున్నా, నాకు 10 పనుల మీద 10 ఫోన్లు వస్తాయి. నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఆ మాత్రాన ఫోన్ మాట్లాడుతుందని చెప్పడం అవసరమా నువ్వు? అయ్యో ఉన్నమాట అన్న. ఏంటిది? నా కోడలు నౌకరు చేస్తాను. నీ లెక్క 3 ముచ్చట్లు చెప్పి సంవత్సరాలు కూలబెట్టేది కాదు. ఇది నువ్వు కలిసి ఇంత కథ చేస్తాను ఇప్పుడు. విఐపి బిడ్డ లెక్కల నేను నౌకరు చేస్తా, నౌకరు నుంచి ఫోన్లు వస్తానని మాట్లాడతాను. అవును మరి నేనే నౌకరీ చేస్తాను. నీ కొడుకు ఏం చేస్తుండు? ఏం చేస్తాను? నా కొడుకు చేస్తున్నాడు కావచ్చు కదా నౌకరీ. ఏం చేస్తాను? లొల్లి పెట్ట కూకో. గండం పాడి దీంతో గండం దాంతో గండం. ఇది తక్కువది అనుకుంటున్నావు ఆ బిడ్డ. వెనకట నాకు పెళ్లి సంబంధం చూడబోయినప్పుడు మా ఊరిని మా అయ్య దీన్ని ఎంబడి పెట్టుకొని వచ్చేది. వాడు మంచోడు కాదు, వాడు లంగా తిని ఇంట్లోనే పంటాడు, పిల్లని గుళ్ళని 11 సంబంధాలు ఎత్తగొట్టింది. ఆఖరికి గిడిచేయంగా ఇది 12వ దొరింపైంది. ఇది తిట్టినా కొట్టినా ఎందుకు పడి ఉంటాను అనుకుంటాను? ఇడిచిపెట్టిపోతే నాకు పిల్ల ఉండదనే భయానికే ఉంటానా? తొడుతున్నా అయినా అట్లా కాదే ముసలి దాన్ని. ఇప్పుడు ఒకటి అడుగుతానా, నీకు నువ్వు నా కోడలికి ఏం మరి నా కోడలు గిడు ఆకులు ఇచ్చి నా కొడుకు ఇంకో సంబంధం చూడండి చూడు. అయ్యో మామయ్య, గది వేరే ఎందుకు ఇస్తుంది? అదే చేసుకుంటూ వచ్చిన మొగన్ని, అందుకే ఇట్లా ఎత్తుంది. అవ్వా నీ నాయం పాడబడా. నీ ఈడెక్కడ నా ఈడెక్కడ గా మాట్లాడినావు అంటే మరి నీ ఈడెక్కడ నా ఈడెక్కడ? నువ్వు నా మీద ఎందుకు పడి ఎడుతున్నావు? మరి చెప్పు, నా కోడలు అన్న దానికి సమాధానం చెప్పు. ఉన్నది ఉన్నట్టే అన్న. మళ్ళా ఉన్నట్టు అన్నా నాకు మళ్ళీ చెప్తున్నా. నీ అసంటలు ఉంటే 2 ఇంట్లకు 3 ఇండ్లు అయితే గాని నువ్వు నా ఇంట్లో జోలికి వచ్చిన నా వల్ల వార్త ఏంటన్న తీసిన నీ బొండిగా వీటికి సంపుతా. నువ్వు నుంచి మళ్ళీ బాబు మెంటున్నాడు. ఇదంతా నువ్వే బట్టే. నీకు అవ్వెందుకురా? నీకు అదే కావాలంటే పో. అసలు ఏం జరిగింది? అడ్డమైనోడా, పని సాత కాదు, ఏం సాత కాదు. నీ పెండ్ల గురించి ముచ్చట్లు పెడతారు ఇండ్ల పాటు తిరిగి. అవేం పట్టించుకోవు కదా నువ్వు. మెంటలోడు తెలివి లేదు, కొత్తమైన బుద్ధి లేదు. అనవసరంగా నీ ముఖానికి ఇంకా లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నా. తల్లి మాట లేటానికి నీకెందుకురా పెళ్లి? అట్లా కాదు కానీ పెళ్ళ బట్టలు ఉసుకుతాడా నీకెందుకురా? నా అన్న బిడ్డను చేసుకోమంటే చేసుకోకపోతే నువ్వే మనిషిరా. అయ్య కోడలు గురించి కెపాసిటీ లేదు, కోడలు చెప్తే తెలివి లేదు. నీదో బతకని బతుకుతాను అవురా? నీ అవ్వ చెప్పినట్టు ముసలి చెప్పినట్టు అనుకుంటా. అది బతుకు కాదా? అసలు ఎందుకు బతానా? అసలు ఇక్కడ ఏం జరిగిందిరా?